నా మాట వినలేదు. నేను ఈ మాట డైరెక్ట్గా చెప్తున్నాను, కొన్ని నెలలు తిరగకుండానే చచ్చిపోయాడు. ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఏమయ్యాడంటే చనిపోయాడు. ఇప్పుడు ఆ కొండ ఎవరో ఆక్యుపై చేశారు, మొత్తం తవ్వేశారు. పుణ్యక్షేత్రం లేదు, కొండే లేదు ఇప్పుడు అక్కడ. ఎందుకు నేను చెప్తాను తెలుసు, కొన్ని విషయాలు నేరుగా చెప్పాలి, కొన్ని విషయాలు నేరుగా చెప్పాలి. సమయలు చెప్పేవాడు. సమయలు ఏదన్నా ఊరికి వెళ్తా ఊరి పెద్దలు అనేవారట, అయ్యా ఎందుకు వచ్చారా, ఏమైనా మా ఊర్లో ఏమైనా తప్పుందా చెప్పండి అయ్యా, మా ఊర్లో పిల్లలు ఏమైనా తేడాగుంటే చెప్పండి, మేము సరి చేసుకుంటాం అనేవారు. ఒక దైవజుడికి అంత గౌరవించేవారు ఆ రోజుల్లో. ఏదన్నా ఊరు ఆ దైవజనుడు వెళ్తే పెద్దలందరూ లేచి నిలబడేవారు, రాజులందరూ లేచి నిలబడేవారు. ఆ ఊరి గవనియద్దుకు ఇంకా వస్తుండగానే భయపడిపోయి, మాలో తప్పులేముంటే చెప్పండి, దేవుడు ఏమన్నా సెలవిచ్చాడా, జవాబుగానే వస్తున్నారా, సమాధానంగానే వస్తున్నారా, మా ఊర్లో చీడపీడ ఏమన్నా ఉంటే చెప్పండి, మేము సరి చేసుకుంటామని ఒక పాస్టర్కి భయపడిపోయేవారు. ఆ పాస్టర్ పేరు సమూయేలు.